మా ఫ్యూచర్ ని మేము రక్షించుకుంటాం. మేము మా ఇళ్ళ కోసం మేము పోరాడుతాం. ఇప్పుడు ఇట్లనే చేస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎన్ని కథలు అయినాయో ఇప్పుడు అంతకంటే డబుల్ అవుతాయి. అంతకంటే డబుల్ అవుతాయి. మేము దేనికైనా రెడీ ఉన్నాం. మేము ఎవరు ఒప్పుకుంటారండి? మాకు ఇప్పుడు మా పాప 1 year ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాం. మేము ఫస్ట్ రెంట్కున్నాం. తర్వాత తను 4-5 years అయినా వేరే చోటికి వెళ్దాము అనుకుంటే మా హస్బెండ్ యూఎస్ వెళ్ళినప్పుడు నేను ఆ చిన్న పాప నుంచుకొని నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నాను. ఇక్కడ సెక్యూరిటీ కానీ మనకి తోడుగా ఈ చుట్టుపక్కల కానీ మనకి ఏ ప్రాబ్లం అయినా ఏమైనా మనకంటూ మనుషులు ఉన్నారు. ఇండివిజువల్ హౌస్ లో అట్లా ఉంటుందా? అట్లా సేఫ్టీ ఉంటుందా? ఉండదు. తర్వాత తను ఇంకో కొంచెం పెద్దగా అయిన తర్వాత మేము వేరే చోటికి వెళ్దాము అంటే అమ్మ నేను ఇక్కడ అలవాటు పడిపోయాను, ఇక్కడే కొనండి అంటే ఇక్కడే కొనుక్కున్నాం. మేము ఇక్కడే కొనుక్కున్నాము. తన చైల్డ్హుడ్ అంతా ఇక్కడే, తన చైల్డ్హుడ్ మెమరీస్ అంతా ఇక్కడే. మేము ఇప్పుడు ఊర్లో పెద్దవాళ్ళు కొంతమంది ఇప్పుడు మా అత్తగారు ఊర్లో ఉంటారు. ఇక్కడికి రమ్మంటే తనకి అక్కడ ఇల్లు అటాచ్మెంట్, తను ఏదో చూపుగా వచ్చి వెళ్ళిపోతుంది. తనకి అక్కడ ఎలాగో మాకు ఇక్కడ అలాగే. మేము ఈ ఇల్లు 1 inch కూడా మేము వదలము. 1 inch ప్లేస్ కూడా మేము ఆయనకి ఇవ్వము. మూసి బ్యూటిఫికేషన్ అంటారా, పెట్టి చేయించమనండి. మా వంతు మేము కూడా షిఫ్ట్లు వేసుకొని వచ్చి పని చేస్తాం. మేము పని చేస్తాము. కానీ మా ఇళ్ళ జోలికి వస్తే ఆయనను వదిలిపెట్టాము.